అవును, ఇది నిజమే. విమానాలు ఎల్లప్పుడూ సరళ రేఖలో ఎగరవు. అవి సమతల పటంలో సరళ రేఖను అనుసరిస్తున్నట్లు కనిపించినప్పటికీ, అవి వాస్తవానికి భూమి వక్రతను లెక్కించడానికి గొప్ప వృత్త మార్గాలు అని పిలువబడే వక్ర మార్గాలను అనుసరిస్తాయి. దీని అర్థం భూగోళంపై అవి తీసుకునే మార్గం రెండు పాయింట్ల మధ్య అతి తక్కువ దూరం, కానీ అది సమతల పటంలో వక్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే భూమి వక్రత, భూమి ఒక గోళం మరియు ఒక గోళంలో రెండు బిందువుల మధ్య అతి తక్కువ దూరం సరళ రేఖ కాదు. గొప్ప వృత్త మార్గాలు, విమానాలు గొప్ప వృత్త మార్గాలను అనుసరిస్తాయి. ఇవి ఒక గోళంలో అతి చిన్న మార్గాలు. ఈ మార్గాలు చదునైన మ్యాప్లలో వక్రంగా కనిపిస్తాయి, కానీ అవి ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించడానికి అత్యంత సమర్థవంతమైన మార్గం. వీటి ప్రయాణానికి గాలి మరియు ఇతర అంశాలు కూడా తోడ్పడతాయి. వక్ర మార్గాలకు గ్రేట్ సర్కిల్ మార్గం ప్రాథమిక కారణమైతే, గాలి మరియు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి ఇతర అంశాలు కూడా ఖచ్చితమైన విమాన మార్గాన్ని ప్రభావితం చేస్తాయి.